హలో! చెప్పండి. తిన్నావా? తిన్నా. బాగా. బాగేంది ఇదేం బిర్యానీ పెట్టారేం బాగా తినేదానికి. బిర్యానీ అయితేనే బాగా తింటావు, మిగతా ఏం తినవా? అంటే అట్లని కాదు, బాగా చేస్తే బాగా తింటాము. సర్లే, ఏం తిన్నావు? మా కూరల పేర్లంతా తెలివు మాకు. అన్ని కూరగాయలంతా చేస్తారు వాళ్ళు. ఓకే. అయినా ఎందుకు ఈరోజు క్లాస్ లో అట్లా తిట్టినారు అందరినీ? తిట్టినారంటే ఉండేది అట్లున్నారు. క్లాస్ గురించి నీకు తెలియదు అట్లున్నారు బి సెక్షన్ వాళ్ళు. ఉన్నారు అంటే ప్రతిదానికి పాయింట్ అవుట్ చేసి తిట్టాలేమి? తిట్టాలి, తిట్టకపోతే ఎట్లా? మరి అంతలానా? అట్లా ఉంటా చూద్దాం ఉండు. నేను ఉంటాను. మీరు కొంచెం మీ ఇంట్లో బాగా ఎక్కువగా పెడతానంటున్నారు. బాగా తినేసి వచ్చి అరుస్తున్నారు. మరి అంత గట్టిగా నచ్చేది. బాగా పెడుతున్నారు. నీ మొహం నీకు అదే తెలిసింది. నేను మొత్తం ఫాస్టింగ్ పొద్దునంతా తెలుసా నీకు? ఎందుకు? థర్స్డే కదా. ఆయన కూడా అంత గట్టిగా ఎందుకు వచ్చేది? మీరు మెల్లగా చెప్పొచ్చు కదా. అది ఇన్బిల్ట్ అంతే. అది తింటే అరుపు వచ్చేది, తినకపోతే అరుపు రాకుండా ఉండేది. అట్లంతా ఏం లేదు. కొంచెం మెల్లగా మాట్లాడండి. మేము అంత సౌండ్ మేము భరించొద్దా? సరేలే, ఒడ్లు పత్తి తెచ్చుకొని పెట్టుకో. అంత కష్టంగా ఉంటే తెచ్చి పెట్టుకుంటే మీరు క్లాస్ చెప్పేది మేము ఎట్లా వినేది? సర్లే, ఈ రోజు ఏం తిన్నావులే బాగానే. నిన్నైతే సరిగ్గా లేదు కదా. నిన్ను కూడా. అవునా? విన్నాను. బాగుంది. అంతా వేసుకున్నావా డెరివేషన్ అంతా? వేసినాను. సరే. ఇంకేమి? ఏం లే. మీరు తిన్నారా? నేను ఇంకా తినలే. ఏమి? నువ్వు తిడతాన్నావు కదా, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నావు కదా. నేను ఏమన్నా అట్లా కాదు. ఇప్పుడు అదేదో 100 సార్లు చెప్పిన అవన్నీ వదిలేవే. అది ప్రొఫెషనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ వేరు అనేసి. ఇప్పుడు నువ్వు ఎందుకు దాన్ని 10 సార్లు నన్ను ఇది అంటున్నావు? అది ప్రొఫెషనల్ లైఫ్ అనేదానికి అది మనం దాన్ని పాటిస్తా ఇంకొకరు చెప్పల్లా. ఇప్పుడు ఒకటి నేను ఆల్మోస్ట్ పాటిస్తా. నేనేది పాటించలేదు చెప్పు ఒకసారి నాకు. అన్ని ఉంటుంది, ఇది ఒకటి ఉంది, అందుకే వదిలేయండి అనేసి అనింది. ఏం పర్లే, 90% బాగానే ఉన్నాను. నాకేం నష్టం లేదు. 100% కరెక్ట్ గా ఉండాలి. అవసరం లేదు, నాకు అంత అవసరం లేదు. 90% చాలు. 90% సరిపోతుంది. సరిపోతుంది. ఇట్లా అంటే ఇంకేం చెప్పారు నీకు? సరేలే, ఏం చెప్పలేము, మార్చలేము మీలాంటి వాళ్ళని. నువ్వు అట్లాంటప్పుడు ఇట్లా ప్రయోగాలు చేయొద్దు. మార్క్స్ లేవని ఫిక్స్ అయిపోయినప్పుడు గమ్మున అయిపో. సరే చేయండి నిన్నటి నుంచి. ఆడేటప్పుడు చెప్పొద్దు మళ్ళీ. సరే చెప్పను. ఫిక్స్ అయిపో గమ్మున మైండ్ లో అంతే. ఏమని? వీడున్నాడు అంతే అనేసి ఫిక్స్ అయిపోయేసి. ఈ రోజుతో ఫిక్స్ అయిపోయినా మారు అనేసి. ఈరోజు అన్నారు కదా మధ్యాహ్నము, నేను ఒక విషయం దిగితే అది ఏమైనా వదలను అని చెప్పి. అది చెప్పినా కూడా మారని కన్ఫర్మ్ అయిపోయింది కదా. మైండ్ ని ట్యూన్ చేసుకో కొంచెం. ఏమి? నీ మైండ్ ని కొంచెం ట్యూన్ చేసుకో అంటున్నా. అది జరగదు. చూద్దాం అంటారు. మీకేం అంత నమ్మకం మీకు? అంతే. అదంతే. నమ్మకం పనికిరాదు. నిజమే కదా. నా పొట్టి మీద నాకు నమ్మకం ఉందిలే కానీ. అబ్బా, నీకు లేకపోవచ్చు. అది కూడా చూద్దాం. చూద్దులే కానీ. చూద్దాము. సర్లే కానీ, నేనేదో చెప్తా అన్నా కదా సైజ్ ఏదో అడిగితే. నాకు తెలీదు. చూసి చెప్తానా లేదా? ప్రామిస్ గా తెల్లారి చెప్తా అన్నావు లేదా? చెప్తాను, నాకు తెలీదు. దాని మీద లేదు. ఓవర్ యాక్షన్ చేయకే. ఉండే నిజాలు చెప్తే కూడా ఇట్లా ఉంటుంది. లేదు అంటే లేకుండా ఉంది. నాకు తెలీదు. ఒకదాని పని లేకుండా ఉంది. నాకు తెలియదు. నీకేమన్నా పిచ్చా ఏమి? అది అడిగిందని చెప్పేదానికి ఓవర్ యాక్షన్, అంత ఓవర్ యాక్షన్ నాకు అవసరం. తెలీదు అంటున్నాను కదా. ఎందుకు తెలియదు? నేను ఏది ఫస్ట్ మా అమ్మ కొనేసింది కాబట్టి నాకేం తెలియదు. నేను షాపింగ్ కూడా నేను పోను. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నీకు ఎట్లా కరెక్ట్ గా సెట్ అవుతుంది? చిన్నప్పటి నుంచి చూసిన ఆ మాత్రం తెలియదేమే. రోజుకి పెరగడం ఒకేలా ఉంటారు మనిషి. ఆయన కూడా తెలుస్తుంది. తెలుస్తుంది. ఇప్పుడు అవసరమేమమ్మా ఆ విషయం మాట్లాడమ్మా? నాకు అవసరం కదా. మీకు అన్ని అవసరమే. ఇంకేమి? ఫోన్ లో మాట్లాడుతూనే మళ్ళీ మీరు ఎందుకు ఇలా డిపార్ట్మెంట్ గురించిందే చూద్దామని. క్లాస్ లో చూసాను అంటారు, మళ్ళీ ఏం చూసేది? క్లాస్ లో చూసేది వేరు, దగ్గర చూసేది వేరు కదా.
క్లాస్ లో చూస్తూనే ఉంటారు, డిపార్ట్మెంట్ లో తిరుగుతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. మళ్ళీ దగ్గరగా చూద్దామని. అనవసరంగా వెనకాల తిరగకపోయింటే బాగుండు. కొంచెం బాగా కనపడతావు కదా దగ్గరికి తిరిగితే, దగ్గరగా ఉంటే. ఏమి దగ్గరగా ఉంటే బాగా కనపడతావు కదా, అందుకనేసి కొంచెం బాగా అన్ని అబ్జర్వ్ చేయొచ్చు కరెక్ట్ గా అనేసి, అందుకనేసి పిలిచిన. ఇట్లా అంటే మేం చేయలేం. ఏం చేయొద్దులే కానీ, నేనే చేస్తాలే, నువ్వేం చేయొద్దు. ఏమి నువ్వేం చేయొద్దులే, నేనే చేస్తానులే. మీరు మారరు, ఇది కన్ఫామ్ కదా. ఇది కన్ఫామ్, దీంతో అయితే ఏం మారట్లేదు. అవును అవును. ఏం బయట వచ్చి మాట్లాడుతున్నారు ఫోను? లేదు బయట పనిగా వచ్చాను, బట్టలు ఐరన్కి ఇచ్చినాను, తీసుకెళ్దామని వచ్చి. ఇంకేంలా. ఎప్పుడు ఇస్తావు హగ్గు? నేను ఎందుకు ఇస్తాను? నేను తీసుకుంటాలే ఫోన్. ఛాన్స్ రాదులేండి. ఓవర్ యాక్షన్, మొహం బయలుపోతుంది. అది రాదు. వస్తుంది, ఎందుకు రాదు? రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. చూస్తాం అది కూడా. నువ్వు వస్తా అన్నావు కదా, రా ఫస్ట్. నేను వస్తానని చెప్పిన, ఇస్తానని నేను చెప్పలేదు. నువ్వు రా, వస్తే చాలే, నేను తీసుకుంటాలే. నువ్వు అది కూడా చూద్దాం. ఏమి పెద్ద కష్టమా? గట్టిగా పట్టుకున్నా అంటే ఊపిరి ఆడకుండా నలిపేస్తాను చెప్తున్నాను. మేము ఇలాంటి వాళ్ళని ఏం చేయలేము మాత్రమే. మీరు ఏందో మీకు ఎందుకని ఇది వదిలేయచ్చు కదా, అవసరమే ఇవన్నీ. నాకు అవసరం. ఇన్ని రోజులు లేనిది, ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు అవసరమా ఇది? నీ ఒక్క విషయం నాకు అవసరమే. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు చెప్పండి ఫస్ట్. మీకు తెలియదు అని చెప్పొద్దాను. ఫర్ సపోజ్ తెలిస్తే ఏమైనా పర్లేదు. తెలిస్తే పర్లేదా? మీకు అంత మంచి పేరు, అంత ఇది ఉంది, మళ్ళీ తెలిస్తే పర్లేదు అంటారు. మీకోసం వదుకునేస్తాను, ఏం కాదు. అందరి గురించి తిట్టుకుంటారు, మీరు కరెక్ట్ అని చెప్పి క్యాంపస్ మొత్తం చెప్తానని మీరు వదులుకునేస్తాను అంటారు. క్యాంపస్ అంతా అందరినీ తిట్టుకుంటారు, మీ పేరు చెప్తే అందరు భయపడతారు, మీరు కరెక్ట్ అని అందరూ చెప్తారు, అలాంటిది మీరు వదులుకునేస్తాను అంటున్నారు. ఎట్లా అట్లా అంటే? అంతలా మైండ్ లో ఫిక్స్ అయినానని క్లియర్ అర్థం చేసుకో. ఈ చిన్న విషయం కోసం అంతమంది దగ్గర మనం తప్పు చిన్న విషయమే కదా, అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నేను చేయను. ఎందుకు చేయాలా? నేను చేయను. నేను చెయ్యను. నాకు నచ్చలేదు కాబట్టి నేను చేయను. ఎందుకు చేయాలా? రీజన్ చెప్పు, నేను ఎందుకు చేయాలా? ఎందుకు చేయకూడదు చెప్పు. నాకు ఇష్టం లేదు, నేను చేయలేదు. ఎందుకు ఇష్టం లేదు? మీకు ఏం చెప్పలేము. ఏం చెప్పొద్దులే, ఏం చెప్పొద్దు. సర్లే, ఇంకా ఏం లేదు చెప్పాలి. సర్లే, నేను వికెట్లు తీసుకొని వస్తా. సరే. మెసేజ్ కొంచెం బాగా చేయి, నన్ను డిస్టర్బ్ చేసి చిరాకు తెప్పించినందుకు సంపేత్తని చెప్తున్నాను. నేనే మామూలుగానే చేసిన. వెటకారంగా వాళ్ళు ఎట్లా అనుకుంటారు, వీళ్ళు ఎట్లా అనుకుంటారు, నువ్వు మారవా, నువ్వు వదలవా, అట్లా ఏం చేయొద్దు. మీరు ఎందుకు వదలంటున్నారు? మీరు నేను వదలనే, అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్నకి తెలిసిందంటే ఏం చేస్తారు? వాళ్ళకి అంత సీన్ లేదు కానీ నువ్వు కానీ అవంతా కాదు. ఫర్ సపోజ్ తెలిస్తే సమాధానం ఏం చెప్తారు? నేనేమైనా చెప్పుకుంటా, నీకెందుకు? చెప్పండి. నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి నాకు చెప్పాలి. నీకు ప్రాబ్లం లేకుండా ఉండాలి, అంతే కదా. అవంతా కాదు, చెప్తే ఏం చెప్తారు? రీజన్ చెప్పండి ఫస్ట్. ఏం చెప్తాము, చెప్పేదో ఒకటి చెప్తాము, అంతే. ఇన్ని రోజులు మంచి పేరు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు సడన్ గా చిన్న విషయం వల్ల వాళ్ళ దగ్గర బ్యాడ్ అవడం అవసరం? ఏం పర్లేదు, నాకేం పర్లేదు. మీరు ఇట్లా అంటే నేనేం చేసేది? ఇన్ని చెప్పినా కూడా మీరు మారను, నేను ఇంతే అంటే ఇంకేం చేయలేము. అందుకే ఏం చేయొద్దు. మీరు ఎందుకు ఇట్లా అయిపోయినారు అసలు? నిన్ను చూసి నాకు అసలు మధ్యాహ్నం మీరు చెప్తా అంటే
వీళ్ళని నాతో మాట్లాడి వీళ్ళని నాతో స్టార్ట్ చేసే డౌట్ అయితే నాకు వచ్చింది. వస్తుంది మామూలు, అది అందరికి వేరు కదా, నీకు వేరు కదా, అందుకు వస్తుంది. సరేలే, కొంచెం మారడానికి ట్రై చేయండి. నేను మారనువే, మీకేమన్నా పిచ్చా? మీకేమన్నా మారను, సమస్య లేదు. ఎవరికైనా తెలిస్తే వాళ్ళు, మీరే అన్నారు కదా, ఒకరికి మనము సమాధానం చెప్పే స్టేజ్ లో మనం ఒకరు మనల్ని క్వశ్చన్ చేయకూడదని. ఆ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకుంటారు? అంతవరకు తెచ్చుకోను నేను కంపల్సరీ. నువ్వు గమ్ముని, నీ సైలెంట్ గా నువ్వు గమ్ముని, నీ కరెక్ట్ గా నీ కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేసి, కరెక్ట్ గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ ఏ విషయంలో కానీ చిన్న విషయం కూడా దొరుకున్నావు అంటే ఎవడు కూడా కానీ ఏం పేకలేరు, ఎవరికి తెలియదు కూడా. నేను గ్యారంటీ ఇస్తా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేసినా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇన్ని రిస్క్, ఇన్ని ఇబ్బందులు అవసరమా? నాకు అవసరమే. మీరు ఎన్ని చెప్పినా మీరు ఎందుకు వినడం లేదు అసలు? నేనువే, నాకు అవసరం. చిన్న విషయానికి ఇంత చేయడం అవసరం? ఆ చిన్న విషయమే కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడడం అవసరమా? చిన్న విషయమే కదా. అది మీకు చిన్న విషయం ఏమో, నాకు కాదు. మరి నువ్వే కదా నేను చిన్న విషయం ఇప్పుడు అనేసి. అట్లనే చెప్తే మాట్లాడేమో అని. నువ్వు కథలు చెబుతలే, కథలు బాగా నేర్చుకున్నావు, కథలు చెప్పేది అంతా మీ ట్రైనింగే. నేర్చుకున్నావులే, నేర్పిస్తాను, ఇంకా చాలా కథలు నేర్పిస్తాను. నాకు ఆ టాలెంట్ అయితే నాకుంది. ఏమని? ఏ టాలెంట్? ఏదో ఒక టాలెంట్ ఏదో చెప్పుకోవాలి. వద్దులే, అతంతా చెప్పకూడదు. పర్లేదు చెప్పు. ఎవరినైనా కన్విన్స్ చేసేలాగా మాట్లాడే టాలెంట్ అయితే ఉంది నాకు. అవునవును, ఉందిలే, తెలుస్తా ఉంది. అయినా మీ ఎంత కాదులేండి. అవునవును, చెప్పినప్పుడు నేర్పించు మాకు కూడా. ఇప్పుడు మీకు నేర్పించేంత రేంజ్ కాదులేండి మాది. సరే సరే, నేను వెళ్ళొస్తాను అయితే. సరే, మళ్ళీ మెసేజ్ చేస్తాను. బాయ్.